వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు వివరాలు అన్ని పరిశీలించారన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. కాకినాడ జిల్లా గొల్లల మామిడాలలో సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగిందన్నారు. కేసును వీగిపోయేలా రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అనుమతి తీసుకుని కేసును రీఓపెన్ చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాల్సిన అవసరం ఉందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. కోర్టులో వేసినటువంటి కాగితాలన్నీ కూడా నేను పరిశీలించాను. ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్కి సంబంధం లేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయమని చెప్పి కోరడానికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను. అట్లాగే ఈ రోజున ఈ కుటుంబం పొట్టబోసుకోవడానికి కాకినాడ వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున ఇంత చిన్న గ్రామంలో 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడింది. ఇదంతా కేవలం వాళ్ళకి వచ్చినటువంటి బెదిరింపులు, అధికారం మదంతో, దౌష్ట్యంతో వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ పనులేవి చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ బతుకులు నాశనం చేశారు. ఈ కుటుంబాన్ని రాజ్యం చాలా అన్యాయం చేసింది. దానికి కాంపెన్సేషన్ ఈ రోజున రాజ్యమే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విషయాలన్నీ ముందు పెట్టి